ఎంతోమంది ప్రముఖులు ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షణగా ఇస్తే ఆ ప్రజాస్వామ్యం గుప్పెడు మంది డబ్బు ప్రయోజనాల కోసం, గుప్పెడు మంది అధికార ప్రయోజనాల కోసం ఆ ప్రజాస్వామ్యాన్ని హత్యగావింపబడుతూ ఉంటే, ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఎన్నికల వ్యవస్థను ఏ విధంగా గొంతు నులిమేశారో రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఈ దేశం ముందుకు తీసుకొని వస్తే, ఈ అంశం మీద జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో మాత్రం కన్నీ విని ఎరిగినంత చర్చ జరిగింది. సోషల్ మీడియాలో సరే, బీజేపీ వాళ్ళ పారిశ్రామికవేత్తల చేతిలో ఉన్న కొన్ని మీడియాలు దీన్ని లైట్ తీసుకోవడం మీద వాళ్ళు దాచిపెడతారు కదా. జాతీయ స్థాయిలో కూడా కొన్ని మీడియా సంస్థలు దీన్ని బాగానే చర్చకు పెట్టాయి. బట్ సోషల్ మీడియాలో మాత్రం కనీ విని ఎరుగని రీతిలో చర్చ జరిగింది. బట్ మన ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వస్తే దీని మీద ఏ రాజకీయ పార్టీ స్పందించలే, దీని మీద ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు స్పందించలే, ఏ పత్రికలు దీన్ని పెద్దగా రాసుకుంటూ రాలే, ఏ టీవీ ఛానల్ దీన్ని రాసుకుంటూ రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్ కమిషన్ ద్వారా లబ్ధి పొందారు అన్న పార్టీలేమో వాళ్ళు స్పందించరు, దానివల్ల నష్టపోయాము అన్న పార్టీకి కూడా చలనం లేదు. అండ్ సోషల్ మీడియాలో ఎవరో నాలాంటి మరికొందరేమో వాళ్ళ ప్రతిస్పందన తెలియజేసుకుంటూ వచ్చారు. మరికొందరు జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్న వాళ్ళేమో, అంటే కామన్ సెన్స్ లేని వాళ్ళు మళ్ళీ రాహుల్ గాంధీ కామన్ సెన్స్ లేదంటారు. ఇట్లాంటి వాళ్ళేమో పగలంతా పని చేసుకొని, ప్రజలు పగలంతా పని చేసుకొని రాత్రి ఓట్లు వేసింటారు, ఆ రాహుల్ గాంధీ కామన్ సెన్స్ లేదా అంటున్నాడు. ఇట్లాంటి దేడిది మొగ్గాలందరూ కనుక దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరికొందరు టీవీ ఛానల్ ముసుగులో కూర్చొని ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో 5 అసెంబ్లీలు ఉంటాయి, 5 చోట్ల మెజారిటీ వచ్చినా 6వ చోట ఇంకో పార్టీకి మెజారిటీ వచ్చి ఆ పార్లమెంట్ గెలవచ్చు, రాహుల్ గాంధీ గారికి అవి తెలియాలి అని. అంటే ఎంత డైవర్ట్ చేస్తున్నారు చూడండి. రాహుల్ గాంధీ చెప్పింది ఏంది, 6 తర్వాత పోలింగ్ నమోదు ఎక్కడైందో వీడియో ఫుటేజ్ ఇవ్వమన్నారు. ఎందుకు ఇయ్యారు? మొత్తం ఓటర్ లిస్ట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వమన్నారు. ఎందుకు ఇయ్యారు? మహాదేవ్ గారు ఒకటి అడిగితే 7 అడుగుల బుక్లెట్లు చూపించారు, అవి పంపించింది ఎలక్షన్ కమిషన్. ఓటర్ లిస్టు 7 అడుగులు చూపించాడుగా ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. అవన్నీ వాళ్ళు అనాలసిస్ చేసేదానికి ఇలా మోసం బయట పెట్టేకి 6 నెలలు టైం పట్టింది. మరి దేశం మొత్తం ఇవ్వండి, అదే నిరూపిస్తామంటే వీడియో ఫుటేజ్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు ఎందుకు ఇవ్వరు? పాయింట్ అది కదా. ఒక మహదేవపురంలో 1,00,000 ఓట్లు ఎట్లున్నాయన్నది కదా పాయింట్. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 70 ఓట్లు ఎట్లున్నాయన్నది కదా పాయింట్. మరో ఇంట్లో 170 ఓట్లు ఎట్లున్నాయన్నది కదా పాయింట్. ఇది కదా చర్చకు పెట్టాలి, ఏందో సంబంధం లేకుండా. మొత్తం మీద అయితే ఈ దేశ ప్రజాస్వామ్యమే హత్యగా ఆపింపబడుతూ ఉన్నా కూడా మౌనంగా చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు మూల్యం మీరు ఖచ్చితంగా చెల్లిస్తారు. ఈ ప్రజాస్వామ్యం నాశనం అయిపోతూ మీరే సమర్థించే వాళ్ళే మొదటి బాధితులు అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి.